యాదవ్ గారు కూడా ఎన్ని వేలు ఇచ్చినవే 19,500 రూపాయలు వచ్చినాయట రాములు యాదవ్ కు. రాములు యాదవ్ గారు కూడా 19,500 రూపాయలు రైతుల కోసమే ఇచ్చిండు. మా జాయింట్ కలెక్టర్ అమ్మా ఉన్నాయా? ఏం లేవా? నాయన ఏమి ఇయ్యలేదా? ఏం ఇయ్యరు? డాడీని ఇవ్వన్నారా? డాడీ మీకు ఇయ్యలే. అగో మా గోవర్ధన్ రెడ్డి గారు ఊరు మన సజ్జాపూర్ 16,500 రూపాయలు రైతు సమన్వయ సమితి డబ్బు రైతుల కోసమే గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నా. తుమ్మైతే ఉమాకాంత్ గప్చుప్ బయటే లేదా? అరే వస్తే ఇస్తావు కిత్తారా బోలో. మా మాణిక్రావు కూడా 16,000 ఉందట. ఆయనకు కూడా 16,000 రూపాయలు రైతు సమన్వయ సమితికే ఇస్తుండు. గట్టిగా చప్పట్లు కొట్టాలని. మీ గీతారెడ్డి అమ్మకు కూడా సత్వార్ల జాగుందట. ఆమె కూడా చెక్ పంపుతాం. మరి ఇస్తుందా చూసి మనకి ఇస్తుందా ఉంచుకుంటుందా చూద్దాం. ఇక ఏ సబ్కు దేతే పైసే ऐसे नहीं कि किसी को नहीं देने का नहीं. ఆమెకు కూడా సత్వార్లు ఉందా? ఏడు జాగా సత్వార్ ఎన్ని ఎకరాలు ఉంది? ఇగో మా ఆర్డీఓ గారు ఎంత ఉందా మీ గీతారెడ్డి అమ్మకు? మొత్తం లెక్క ఉండాలి కదా, అందరికి చెప్తాను కదా. మా ఎంపీటీసీ విజయ్ రెడ్డి 2.5 ఎకరాల భూమి ఉందట. విజయమ్మ పేరు మీద ఉందా? వనితమ్మ పేరు మీద ఉందట. అందరు ఇస్తుంటే ఆయనకు కూడా పౌరుషం వచ్చేసింది. సో విజయ్ రెడ్డి కూడా మా వనితమ్మ 2.5 ఎకరాలంటే 10,000 రూపాయల డబ్బు కూడా తిరిగి మన గ్రామానికి రైతు సమన్వయ సమితికే ఇచ్చినందుకు వనితమ్మ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది చూస్తుంటే బాగానే వస్తున్నాయేమే. ఇంకున్నారా ఎవరన్నా? అరే జోష్ నేయారా? ఎంఆర్ఓ అమ్మ నీకు లేదా? ఏవా ఉంచుకో. అరే శివకుమార్ భాయ్ ప్రొడ్యూసర్ సాబ్ చెప్పినావు. అగో మా మల్కాపురం శివకుమార్ ప్రముఖ నిర్మాత. ఏ ఊర్లో ఉన్నదే రాసుకుంటాం. ఏ ఊర్లో ఉన్నది పట్టుకుంటాడు ఇక మా ఆర్డీఓ సాబ్ రేపే. మల్కాపురం శివకుమార్ గారు ఉగ్గెల్లిలో ఉన్నదట. ఆయనకు భూమి 47,000 రూపాయలు ఉగ్గెల్లికి సంబంధించి రైతు సమన్వయ సమితికి ఇచ్చిన మల్కాపూర్ శివకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ డబ్బు ఏం చేస్తాం? ఎవరన్నా నాకు వద్దు గివ్ ఇట్ అప్ అంటే నేను ఇచ్చేస్తా మీకే అంటే గవర్నమెంట్ తీసుకోదు ఈ డబ్బు. ఇక్కడనే రైతు సమన్వయ సమితి అకౌంట్లో పెడతాం. రైతుకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, వడగళ్ల వాన వచ్చింది, పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు, లేదా ఇంకేదైనా సమస్య ఉంటే ఈ డబ్బును తిరిగి రైతు సంక్షేమం కోసం ఈ డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ తీసుకోదు ఈ డబ్బు. किसानों के भलाई के लिए पैसे हम खर्च करते. जो लोग नहीं ले रहे ये पूरा రైతు సమన్వయ समिति के अकाउंट में डालते, फिर किसानों के भलाई के लिए ये पैसे हम खर्च करते हैं. అదే విధంగా రైతులకు జూన్ 2వ తారీఖు నుంచి, ఇప్పుడు వచ్చే జూన్ 2వ తారీఖు నుంచి 5 లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని, బీమా సౌకర్యాన్ని కూడా మీకోసం తేబోతా ఉన్నాం. ఏ రైతైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రైతుకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఈ దేశంలో ఎవరు చేయలే. ఫస్ట్ టైం రైతు బీమాను తీసుకొచ్చి రైతు కుటుంబానికి భద్రతను కల్పించిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఉమాకాంత్ బోల్ రే నేను सोच रहा हूं देख रहा हूं आपके तरफ में. ఎంతుందే? 50 ఎకరాలు ఉంది. అందుకే ధైర్యం వస్తలేదా నీకు? 2 लाख रुपया देने के लिए दिल नहीं आ रहा. ఇస్తున్నావు లేదా? ఎంత నువ్వే చెప్పి అది సరే పెద్ద పైసలు ఇవి మా రైతులకు బాగా లాభం అవుతుంది. ఏ బడా సేట్ అయ్యి భయ్ వచ్చిన అమౌంట్ ఇంకా చెక్ రాలేదు మాకు. వచ్చిన తర్వాత హరీష్ అన్న ఆధ్వర్యంలో तुम अनाउंस करो भाई जब चेक है हम ही ले लेते. చెక్ వచ్చినప్పుడు ఎంత వస్తే అంత ఇచ్చేస్తాం. ఎంత ఉన్నది నీకు భూమి? అట్లా 100 ఎకరాలు. నీ పేరు చెప్పే. నాది అంతే 50 ఎకరాలు. 50 కంటే ఎక్కువ ఉండదు కదా ఎట్లాగో. సో మా ఉమాకాంత్ సాబ్ దగ్గర 50 ఎకరాల భూమి ఉందట. అంటే 2 लाख రూపాయలు వస్తాయి. 5 నెలల 2 లక్షలు వస్తాయి. 2 లక్షల రూపాయలు రైతు సమన్వయ సమితికి ఇచ్చినందుకు జోర్సే తాలియా మారినా భయ్.
ये आपको आते, आपके पैसे हो गए, अब उनसे आपको आगे पैसे। రైట్ థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.